మరి నేను విన్నాను జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్రలో మీకు 10,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలు 9 నెలలు 10 నెలలు అయిపోతుంది. రేపు మాకు ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఈ హామీ నెరవేర్చారా? మీరు ఏం చేస్తారు? ఏం చెప్తాము? గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చి 15 సంవత్సరాలు బట్టి చేస్తాను. 400 మంది పిల్లలు ఉన్నారు. 400 మందికి ఒక్కదాన్నే చేస్తాను. ఇప్పుడు సంవత్సరం అయిందండి. అంబలి కూడా వడ్డీ అంబలి బెల్లము పిండి ప్యాకెట్ ఇచ్చేస్తాను. అంబలి కూడా చేస్తాను. మా ఇంటికాడ తపాలు తెచ్చి మేము వంట చేస్తాను. చేస్తే ఇంతవరకు గొడవలు అయ్యి తలనొప్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్నేమో 10 రోజులు అవుతుంది. పెద్ద తపాలు మేము మొయ్యలేని తపాలు అంటే 5 కేజీలు బరువున్న తపాలు తెచ్చేసి మనం 3 కేజీలు 4 కేజీలు బెల్లం వేసి అంబలు వండేసి మనం దింపడానికి మనకి ఎలాగవుతుందండి? చెప్పండి ఒక విషయం. నిత్యావసరాలు పెరిగిపోయినాయి కదా, ఏం కొని తినే పరిస్థితులు లేవు. పెరిగిపోయి కొని పెట్టడం ఎలా పెడతారు? మరి అలాగే పెడతాను. గ్యాస్ ఇంటి దగ్గర ఇన్నాళ్ళు నెల వచ్చిన గ్యాస్ గుడ్లకి ఇప్పుడు అంబలు రావడము 20 రోజులే వస్తుంది. 3 సార్లు అంబలు ఉడకబెడతాను. అది కూడా తపాలు ఏంటంటే దింపలేని తపాలు. జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు మీకు అందరికీ ఏమి లేదు, నా ఎక్క చెల్లెలు నా అందరు నా వాళ్ళు అని చెప్పారు కదా. పిల్లల గుడ్లు లేకపోతే గుడ్లు పంపించేస్తాను, అంబల పిండి లేకపోతే అంబల పిండి పంపించేస్తాను. ఈ పనులకు జీతాలు వేయాలి, వీళ్ళు ఇన్ని సేవలు చేస్తాను, తల్లి కంటే ఎక్కువ చేస్తున్నాను. అతను తెలీదా? తెలుసా తెలియదు చెప్పండి. గుడ్లు లేదా గుడ్లు వచ్చేస్తాను, గబగబా పిండి లేదా పిండిలో వచ్చేస్తాను. మరి మేమేనా ఇలా ఉన్నాము? కానీ ఈ ఎలక్షన్లో మట్టుగా ఇంటింటికి వచ్చి మీరు ఓట్లు వేయండి అమ్మా, మీకు ఇక డబ్బులు 2,000 ఇస్తామన్నా ఎవరం కూడా ఒక ఓటు కూడా ఆడవాళ్ళ విషయంలో మాత్రం వెయ్యరు జగన్ రెడ్డికి. ఆ విషయంలో ముందు చెప్తున్నాను. అక్క చెల్లెలే మోసం చేశాడు అతను. అక్క చెల్లెలేనే అక్క మీరు చెల్లెలు అందరు నాకు ఓట్లేసి గెలిపించండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఆయన ఒక అవకాశం అనే మాకు మాత్రం ఇప్పుడు అందరికి ఆశావాళ్ళ జీతాలు పెంచారు, మున్సిపాలిటీ వాళ్ళ జీతాలు పెంచారు. వాళ్ళందరికంటే మేము ఏడు తక్కువ అయిపోయాము చెప్పండి. పిల్లలకైతే మా పిల్లల కంటే మా భర్తల కంటే వాళ్ళు సేవలు చేస్తాను. మమ్మల్ని ఎవరు టీచర్లు కానీ సార్లు కానీ ఎవరు పట్టించుకోరు. మాకు ఇచ్చిన 3,000 రూపాయల్లోనే మేమేమో ఇచ్చేయాలి. గ్యాస్ తెచ్చి 1,000 రూపాయలు ఎట్టి ఇడిపించాలి. మాకు ఇంట్లో కూడా అక్కర్లేదు, వాళ్ళ ముందే పెట్టాలి. గ్యాస్ ఇడిపించుకొని మేము వడ్డించుకొని అన్ని బాధలు పడుతుండే మమ్మల్ని ఎందుకు గుర్తించట్లా అడుగుతాను. స్కూల్ గురించి ఎన్ని మరమ్మతులు అన్నీ చేస్తాడు జగన్ రెడ్డి. స్కూల్కి అన్ని లేనిపోయిన పెయింట్లు అన్నీ వేస్తాడు. మాకేం జీతాలు అక్క చెల్లికి వేయట్లేదు. దానికి సమాధానం చెప్పమానండి. గుడ్డికి 10 పైసలు ఇస్తారు. 10 పైసలు ఎక్కడండి? 10 పైసలతో మేము ఎలా కూడా పెట్టగలం చెప్పండి? ఎక్కడ కూడా పెట్టగలము? నెల జీతాలు లేవు. పెద్ద ధర్నాలు 3-4 ధర్నాలు అయితే అప్పుడు వేస్తాడు జీతము. 3 నెలలకి 4 నెలలకి అదే 2 జీతం వేయడం. ఎవరో వెళ్ళి ఇవ్వట్లేదు. ఎలా బతుకుతారు? వాడు తిట్లు కాసుకొని వస్తాను. ఇంట్లో మగవాళ్ళతో తిట్లు కాసుకొని ఏంటంటే ఏ తప్పు నేరమో చేయకపోయినా వాళ్ళతో తిట్లు కాసి ఇక్కడ పని చేస్తాను. చెప్పుకోవడానికి 3,000 ఎవరైనా 7 చేస్తాను అన్నమాట. స్కూల్లో చేస్తాను. ఎంత జీతం అంటే 3,000 గ్యాస్ ఇడిపిస్తాను. నీకేం ఒళ్ళు సరిపోయి ఈ పనికి వెళ్తాను, ఇంకో పనికి పోవచ్చు కదా అంటారు. నిజంగా చెప్తాను ప్రమాణం పూర్తిగా. అక్క చెల్లెలు అనేసి అతను నమ్మించి మేము గెలిపించాం కాబట్టి ఇవాళ అతను ఆ పోస్టులో ఉన్నాడు కాబట్టి ఈ అక్క చెల్లెలు చూడాలి కదా. అంత తెల్లవారు 8-9 గంటలకు వచ్చి అంబలు వండి గుడ్లు ఉడకబెట్టి అన్ని కడుక్కొని తోముకొని పాముకొని మళ్ళీ 3 గంటకి వెళ్తాను. మొగుడికి పిల్లలు కూడా అన్నం వేయట్లేదు. నీ పిల్లలు అంతగా చూసినప్పుడు నువ్వు అంత స్కూల్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను. పెయింట్ లేట్ అన్సభలు చేస్తాను. మా గురించి ఏం పట్టించుకోవట్లేదు అడుగుతున్నాను నేను. గుర్తింపు లేదు మాకు, ఎక్కడికెళ్తే గుర్తింపు లేదు చెప్తాను. దాని గురించి మాత్రం బాగా అర్థం చేసుకొని 2 నెలలే ఉంది, 2 నెలలే ఉంది, 3 నెలలే ఉంది. జగన్ రెడ్డి ఒక అన్నలాగా ఒక అప్పచెల్లిలాగా అన్నాడు కాబట్టి ఈ 2 నెలలు 3 నెలలు మా బాధ ఆలకించి మా జీతాలు పెంచితే ఓట్లు ఎప్పుడులాగా మళ్ళీ వేస్తాము, లేకపోతే ఇవి లేవు. ఏ హామీ కూడా ఇచ్చిన హామీ కూడా వదిలేసుకుంటే ఇంకా అంతే దండం పెట్టించుకొని మా ఇంటికి మేము పోతాం.